ఈ మణెమ్మని పోలీస్ స్టేషన్లో ఉంచుతావా? ఏ పోలీస్ స్టేషన్లో అయితే నన్ను అవమానించావో అదే పోలీస్ స్టేషన్లో నువ్వు అవమానపడ్డానికి నిన్ను చీర కట్టించి నిలబెడుతున్నాను. సరే అత్తయ్య గారు, టైం అయింది, నేను వెళ్ళొస్తాను. వెళ్ళు వెళ్ళు. సిఐ అసలే కోపిష్టి. చీరలో ఎందుకొచ్చావని చెడామడా తిడతాడు. అదే ఈ మణమ్మ కావాలి. ఏంటి సత్య, పొద్దున్నే ఇక్కడికొచ్చావు? మంజుతో గొడవపడి ఉంటావు. పొద్దున్నే లేచి తన్ని ఎలా ఫేస్ చేయాలో అర్థం కాక ఇక్కడికొచ్చావా? మీకేమైనా మాయలు మంత్రాలు కూడా తెలుసా? లేకపోతే మా ఇంట్లో జరిగిన విషయాన్ని ఇంత కరెక్ట్గా ఎలా చెప్పగలిగారు? చూడు సత్య, ఇన్ని నెలల నుంచి నీతో మంజుతో ట్రావెల్ అవుతున్నాను. మీ మనస్తత్వాలేంటో, మీరు ఎలాంటి వాళ్ళో ఆ మాత్రం గెస్ చేయలేనా? రాత్రి మణమ్మగారి అరెస్ట్ గురించి మంజుతో గొడవ పడ్డావు, అంతే కదా? గొడవని కాదు, చిన్న మాట వచ్చింది అంతే. చూడు సత్య, మంజు చాలా మంచమ్మాయి, అమాయకురాలు. పైగా మంజుకి పుట్టింటి తరపు నుంచి అమ్మ తప్పితే ఎవ్వరూ లేరు. చాలా మందికి మేనమామలు, మేనత్తలు, ఇంకొకరు ఉంటారు. తనకున్నది అమ్మ నువ్వే. అమ్మ ఏం చేయలేక వయసు అయిపోయిన పెద్దావిడ. ఇక ఏ బాధున్నా నీతోనే కదా చెప్పుకోవాలి. నువ్వు కూడా తను అర్థం చేసుకోకపోతే తనేమైపోతుంది చెప్పు? చూడు, నువ్వు మంజుని ఏదో బాధ పెడుతున్నావని, మంజుని అర్థం చేసుకోవడం లేదని నేనిలా మాట్లాడడం లేదు. నీకు మంజు అంటే చాలా ప్రేముందన్న విషయం కూడా నాకు తెలుసు. నీకిష్టమైన అమ్మ వద్దన్నా మంజుని వదల్లేక అమ్మకి మంజుకి మధ్య ఎంత నలిగిపోయావో నాకు తెలుసు. ఇప్పుడు సేమ్ అలాగే మంజు తను చేస్తున్న ఏఎస్ఐ ఉద్యోగానికి, మినిస్టర్ దగ్గర పనిచేస్తున్న సత్యకి మధ్య నలిగిపోతోంది. అది నువ్వు అర్థం చేసుకుంటే చాలు. అది నాకు అర్థమైంది, కానీ నేను మనిషినే కదా, అప్పుడప్పుడు కోపం వచ్చేస్తుంది. అప్పుడప్పుడు కోపం వస్తే పర్వాలేదు. ఎప్పుడూ మంజుతో ప్రేమగా ఉండు, అది చాలు. సరే, ఇంతకీ ఇంత పొద్దున్నే మీరెక్కడికి బయలుదేరారు? ఒక కేసులో ఒకతను సాక్ష్యం చెప్తాను అంటున్నాడు. అతను చెప్తాడో లేదో పొద్దున్నే అయితే పట్టుకోవచ్చని వెళుతున్నాను. నన్ను రమ్మంటారా? చెప్పండి, మీకు ఎలా కావాలో అలా చెప్పిచ్చేస్తాను. ఇదే సత్య, నీలో నాకు నచ్చని విషయం. అదేంటి? ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయాలనుకుంటావు, కాని వాణ్ణి కొట్టైనా సరే సాక్ష్యం చెప్పించాలి అనుకుంటావు. ఈ రెండు సింక్ కావు. సర్లేండి, మీకు నచ్చిన బాటలో మీరు వెళ్ళండి. బాయ్. కిరణ్ భాయ్ గారు, ఒక మాట అడగచ్చా? అడుగు. నిజం చెప్తారా? అబద్ధం చెప్తానని అనుమానం ఎందుకొచ్చింది? సిఐ విక్రమ్ ఒకసారి సస్పెండ్ అయ్యాడు. అది మీ వల్లే కదా? నాకు మాయలు మంత్రాలేం రావు. కాకపోతే నా గురించి అతను ఎలా తెలుసుకున్నాడో, అతని గురించి నేను అలాగే తెలుసుకున్నాను. అతను సస్పెండ్ అయ్యాడంటే అతను తప్పు చేసినట్టే కదా అర్థం. అదేంటండి ఆన్సర్ చెప్పరు? అతను తప్పు చేయకుండా సస్పెండ్ అయ్యాడంటే మీరు తప్పు చేసినట్టు కదా? సరే, సమాధానం చెప్పడం ఇష్టం లేకపోతే వదిలేయండి. నాకు మీతో ఉన్న పరిచయం, స్నేహం రీత్యా అలా అడిగాను. సత్య, ఒక తప్పైతే జరిగింది. అది ఎవరిది, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనే క్లారిటీ అయితే నాకు లేదు. అందుకే నేను సమాధానం చెప్పలేకపోయాను. వీళ్ళిద్దరి మధ్య మిస్టరీ ఏదో నడిచింది. ఏమై ఉంటుంది? ముందు మా ఇంట్లో మిస్టరీ చూసుకోవాలి. మంజు రాత్రి ఫీల్ అయి ఉంటుంది, తనను ఎలాగైనా కూల్ చేయాలి. సరే, వెళ్ళొస్తానండి. ఈ కేసుకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ నాకు కావాలి. ఓకే సార్.
అటు చూడవే, మన మంజు మేడమే కదా. ఫ్యాషన్ షోలో నడిచినట్టు చాలా స్టైల్గా నడుస్తోంది కదా. క్యాట్ వాక్ అంటారా? నెమలి నాట్యం చేస్తున్నట్టు నడుస్తుంటే క్యాట్ వాక్ అంటావేంటే? మేడం, ఏ సంధ్య, ఏమైంది నీకు? తినేసేలా చూస్తున్నావు? అందాల పోటీలో అమ్మాయి గారిలా ఉన్నారు మేడం. ఏమైంది మీకు? నేను మీ ఏఎస్ అయిననే విషయం అసలు గుర్తుందా? యూనిఫామ్తో రాలేదేంటి మేడం? ఈరోజు కార్తీక సోమవారం. ఈరోజు కూడా యూనిఫామ్ వేసుకోవాలా? అక్కర్లేదు, అందుకే ఇలా శారీలో వచ్చాను. నాకు ఈ ఐడియా వచ్చుంటే నేను మీలాగా శారీ కట్టుకుని వచ్చేదండి మేడం. అందరూ చీరలు కట్టుకుని వచ్చేస్తే మరి యూనిఫామ్ ఎవరు వేసుకోవాలి? సిఐ గారు అడిగితే ఏం సమాధానం చెప్తారు? ఎవరు చెప్తారు? సార్, 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 కార్తీక సోమవారం లేడీ స్పెషల్ అని ఇలా శారీ మీద వచ్చాను సార్. అవును, ఈ కార్తీక మాసం అంటేనే మీ ఆడవాళ్ళు పూజలు వ్రతాలు చేసుకుంటూ ఉంటారు. మన స్టేషన్లో కూడా కార్తీక మాసంలో జరిగే కోటి దీపోత్సవాలకి డ్యూటీ కోసం వెళ్తుంటాం. అందుకే స్టేషన్లో ఉండే లేడీస్కి స్పెషల్ ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నాను. ఏంటి సార్ ఆ ఆఫరు? ఈ నెలలో ప్రతి సోమవారం మీరు యూనిఫామ్ వేసుకొని రానక్కర్లేదు. అలాగే సాయంత్రం 6 కల్లా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇంట్లో దీపాలు వెలిగించడమో పూజలో ఉంటూ ఉంటాయి కదా. సార్, నాదో రిక్వెస్ట్. చెప్పు మహేందర్. నాకు కూడా డైలీ ఈవినింగ్ 6కి ఇంటికి వెళ్ళే పర్మిషన్ ఇవ్వండి సార్. వాళ్ళంటే లేడీస్, నీకు పర్మిషన్ దేనికి మహేందర్? నా భార్యకి పూజలు చేయడం అంటే పిచ్చి సార్. ఈవినింగ్ పూలు తీసుకెళ్ళకపోతే నా పరిస్థితి ఇంకోలా ఉంటుంది సార్. మేడం, మేమైతే సిఐ సార్ని అడగలేకపోయేవాళ్ళం. మీ వల్ల మంచే జరిగింది. ఆడవాళ్ళ అవసరాలు సిఐ గారికి తెలుసు కాబట్టే మనకి కార్తీక మాసం ఆఫర్ ఇచ్చారు. సిఐ సార్ వైఫ్ కూడా పూజలు చేయడం, దీపాలు పెట్టడం చేస్తూ ఉంటుందేమో. సార్కి అసలు మ్యారేజ్ అయిందా మేడం? మేడం, మీకు తెలుసా సార్ మ్యారీడా అన్మ్యారీడా? నాకు తెలీదు. ఇప్పుడు అవన్నీ ఎందుకు, కానీ ఇంక వెళ్ళి మీరు పని చూసుకోండి.